హాయ్ గైస్, హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కే. ఎలా ఉన్నారు గైస్? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకున్నాను గైస్. మరి ఈ వీడియో ద్వారా అయితే మా గిరిజన ప్రాంతంలో పసుపు ఎలా పండిస్తాము, మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పసుపు తవ్వుతాం అనేది వీడియో ద్వారా అయితే చెప్తాను నేను గైస్. మేమైతే పసుపు 3 సంవత్సరాలకు ఒకసారి అయితే మేము తవ్వుకున్న పసుపు అయితే ఒక దగ్గర స్టాక్ చేసుకుని తవ్వడం తీరిపోయిన తర్వాత అప్పుడు డ్రమ్ములు అయితే ఉడకబెట్టడం జరుగుతుంది. ఈ పండించే పసుపు కూడా, మా ప్రాంతంలో పండించే పసుపు కూడా మరి ఎటువంటి రసాయనిక ఎరువులు అయితే వాడము, యూరియా, డిఎఫ్ ఇలాంటి ఏది కూడా వాడడం ఉండదు. అలాగే గడ్డి మందు కానీ ఇలాంటివేంటి కూడా కొట్టడం ఉండదు. ఓన్లీ నేచురల్ పంట, ఆర్గానిక్ పంట. మరి దానికి ఆవు పేడతోనే పండిస్తాం. మేమైతే చూపిస్తాను ఎక్కువ కొమ్ములు ఎలాగ ఉన్నాయి ఒకసారి. చూస్తున్నారు కదండి, ఈ పసుపు చూస్తున్నారు కదా, ఇదైతే ఎటువంటి ఎరువులు వాడకుండా పండించే పసుపు పండిస్తాం మేమైతే. సాయ అయితే చాలా బాగుంటాయి. ఈ పసుపు అయితే చూస్తున్నారు కదా, సాయ ఎలాగుంటుందో చూపిస్తాను. బాగుంది కదా సాయ. మరి మీ ప్రాంతంలో మీ పసుపు ఎలాంటి సాయ ఉంటుందో కామెంట్ రూమ్లో తెలియపరచండి. మా ఏజెన్సీ గిరిజన కొండ ప్రాంతాలు అయితే పసుపు ఇంత సాయగా ఉంటుంది. సాయ అయితే చాలా బాగుంటుంది. పసుపు అయితే చూపిస్తాను మీకు ఒకసారి. పసుపుని అయితే ముందు ఇలా స్టాక్ చేసుకుంటాం. మనమైతే స్టాక్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడైతే మనమైతే పసుపు తవ్వి ఎండబెట్టిన తర్వాత గోనె సంచులు అయితే నింపడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎలా ఉందో చూపెడతాను నేనైతే. ఇదిగోనండి, మా పసుపు అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆరిపోయిన పసుపు అండి. పసుపు అయితే ఆరిపోయింది, కవర్లో వేసి నింపారు. ఇలా చూస్తే ఇక్కడ మనకు దీని ఏమంటారంటే నారమమెట్ చెక్క అంటారండి. ఇదైతే చూస్తున్నారు కదా, మన వాళ్ళైతే చెట్టు కొట్టేసి ఆ యొక్క తోలైతే ఆరబెట్టడం జరుగుతుంది. ఇది మరి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతారు ఈ యొక్క నారమమెట్ చెక్క అయితే. ఒకప్పుడైతే ఇది చాలా డిమాండ్ ఉండేది ఈ యొక్క చెక్క అయితే. ఇప్పుడు రాను రాను డిమాండ్ అయితే తగ్గిపోయింది. ఒకప్పుడైతే బాగా రేట్ ఉండేది. ఇప్పుడు రేట్ ఎంత ఉందో మనకైతే తెలియదు. చాలా అయితే చాలండి. చూస్తున్నారు కదా, మా వాళ్ళైతే చెట్లు కొట్టి సారేసినారు. నారమేడి చెక్క అంటారు దీనికైతే. అలాగే ఉడకవేసినటువంటి పసుపు ఎక్కడ ఆరబెడతామో మీకైతే చూపెడతాను. ఉడకవేసిన పసుపు అయితే మేమైతే కళ్ళల దగ్గర అయితే ఆరబెట్టుకుంటాం. ముందుగానే కళ్ళ మీద సిద్ధం చేసుకుంటాం. ఆ యొక్క సిద్ధం చేసుకున్న కళ్ళ దగ్గర అయితే పసుపు అయితే ఆరబెట్టుకుంటాం. చూపెడతాను మరి. చూస్తున్నారు గైస్, ఈ విధంగా అయితే మేమైతే పసుపు అయితే కళ్ళం దగ్గర అయితే ఆరబెట్టుకుంటాం. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఉడకేసిన పసుపు ఇలా ఆరబెట్టుకుంటాం. ఇప్పుడు ఉడకవేసిన పసుపు అండి. చూస్తున్నారు కదా, కళ్ళం దగ్గర అయితే ఆరబెట్టడం జరిగింది. కళ్ళంలో అయితే ఆరబెట్టడం జరిగింది. ఇలాగైతే మేము కళ్ళ దగ్గర అయితే ఆరబెట్టుకుంటాం. మరి మీరు ఎలా ఆరబెట్టుకుంటారో మాకైతే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఉడకటిన పసుపు కూడా ఎలా సాయం ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాయ్ అయితే ఎలాగ ఉంటుంది పసుపు. ఇదిగో పసుపు ఉడకబెట్టేటప్పుడు కొమ్మలు వేరుగా, ఈ యొక్క బుర్రలు వేరుగా అయితే ఉడకబెడతాము. ఉడకెట్టిన తర్వాత సపరేట్గా చేస్తాం మనమైతే. చూస్తున్నాం కదా, ఇవైతే బుర్రలండి. ఇవన్నీ బుర్రలు. ఇవి అయితే కొమ్ములు, బుర్రలను తీసిన కొమ్ములు. ఇవన్నీ కూడా సపరేట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కళ్ళల దగ్గర అయితే పసుపు ఆరబెట్టిన తర్వాత ఆ యొక్క పసుపు అయితే పూర్తిగా ఆరిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత అయితే మనమైతే
కవర్లు అయితే కొడతాం. కవర్లు వేసి ఎలా కొడతాం అంటే ఆ యొక్క ఎండిపోయిన పసుపుని అయితే కవర్లో పెట్టి బాగా రంగదీస్తాం. రంగదీసిన తర్వాత ఆ పసుపు అన్నీ కూడా రంగు వచ్చేయాలి. పైన పసుపు రంగు వచ్చినంత వరకు కూడా కవర్లు వేసి కొడతాం. కొట్టిన తర్వాత గోనె సంచులు వేసుకొని మార్కెట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఈ యొక్క ఎండిపోయిన పసుపును ఏ విధంగా తయారు చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నా యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ. అయితే కొమ్ములు వేరు బుర్రలు వేరు అయితే సపరేట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మామూలు అయితే ఆవు పేడ అయితే ఇలా ఒక దగ్గర కుప్ప వేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఆవు పేడ అయితే కుప్ప వేసుకున్నారు. ఈ యొక్క కుప్ప వేసుకున్న ఆవు పేడ అయితే మనకు వర్షాకాలం సీజన్ అయితే ఈ తవ్వుకున్న దొడ్డి దగ్గర అయితే ఈ గత్తం అయితే జలేసుకుంటారు. చూస్తున్నారు కదా, ఈ తవ్వేసుకున్నాం కదా, ఈ తవ్వేసుకున్న దగ్గర అయితే ఈ యొక్క గత్తం అయితే అందులో వేసుకుంటాం.